అనకాపల్లిలో అజాతశత్రువుగా పేరొందిన స్వర్గీయ కడ్మిశెట్టి రామ్జీ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. రాష్ట్రానికి అమరజీవి పొట్టి శ్రీరాములు ఎలాగో అనకాపల్లి కడ్మిశెట్టి రామ్జీ అలాంటి మహోన్నత వ్యక్తి అని ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ కొనియాడారు. వైశ్య యువజన సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ విగ్రహాన్ని అనకాపల్లి మెయిన్ రోడ్లో ఆవిష్కరించారు. అనంతరం పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. స్వర్గీయ కడిమిశెట్టి శ్రీరాములు గారి అంటే రామ్జీ గారు వారి తాలూకా జయంతి రోజున ఆ జయంతి సందర్భంగా ముఖ్యమైనటువంటి కోడల్లో అనకాపల్లిలో వారి కౌంస విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం ఈ రోజున కడు వైభవంగా జరిగింది. ఈ అనకాపల్లికి చైర్మన్ గా కాకుండా వారి సతీమణి కూడా ఒక టర్మ్ చైర్మన్ గా చేశారు మహాలక్ష్మ గారు. వీరిద్దరి హయాంలో అనకాపల్లి అభివృద్ధి బాగా జరిగింది. అభివృద్ధి ఒకటే కాదు, అందరి వాడిగా ప్రజల మనిషిగా ప్రతి ఒక్కరి మన్ననలు పొంది కులాలకి, మతాలకి, ప్రాంతాలకి అన్నిటికీ అతీతంగా ఒక మంచి ఆదర్శవంతమైనటువంటి స్నేహితుడుగా, తమ్ముడుగా, అన్నగా, తండ్రిగా అన్ని రకాలుగా కూడా ప్రతి ఒక్కరూ రామ్జీ గారు అనేసరికి రామ్జీ అంటే మా అన్నయ్య, మా తమ్ముడు, మా అబ్బాయి ఇతగా అనుకునే విధంగా అటువంటి మంచి పబ్లిక్ రిలేషన్ ఉన్నటువంటి వ్యక్తి విగ్రహం ఈరోజు ప్రతిష్ఠించడం అన్నది ఈ అనకాపల్లికి అవసరం. ఈరోజు అనకాపల్లి పట్టణంలో కడిమిశెట్టి రామ్జీ గారి విగ్రహావిష్కరణ జరగడం జరిగింది. ఆయన ఈ ప్రాంతానికి మున్సిపల్ చైర్మన్ గా రామ్జీ గారు కానీ, అదేవిధంగా ఆయన సతీమణి గారు కానీ ఎన్నో సేవలు అందించారు. ముఖ్యంగా అనకాపల్లి పట్టణ అభివృద్ధికి కానీ, ఆర్యవైశ్య సంఘ అభివృద్ధికి కానీ ఎన్నో సేవలు అందించిన అతనికి ఈరోజు ఈ విగ్రహావిష్కరణ పెట్టడం అన్నది చాలా అభినందనీయం. ఆయన పార్టీలకు అతీతంగా అజాత శత్రువుగా అంటే ఏ పార్టీతోని సంబంధం లేకుండా అందరికీ కూడా మంచి వ్యక్తిగా పేరు తెచ్చుకున్నటువంటి వ్యక్తి రామ్జీ గారు. ఈరోజు మా అనకాపల్లి పట్టణంలో అందరి అభిమాన నాయకుడు, అందరికీ కులాలకి, మతాలకి, పార్టీలకి అందరికీ ఒక రోల్ మోడల్ అయిన ఏకైక వ్యక్తి కడిమిశెట్టి శ్రీరాములు గారు. రామ్జీ గారు మున్సిపల్ చైర్మన్ కాకుండా కూడా స్వచ్ఛంద సంస్థ ద్వారా కొన్ని సఫలు సర్వీసెస్ చేయడం అనాదిగా వస్తున్నాయి అనకాపల్లికి. నాకు ఆయనకి 1980 నుంచి బంధు. నా తండ్రి సమానులు. మా తండ్రి ఏ స్థానం ఆ స్థానంలో ఆయన ఇప్పుడు చూసుకోండి. అలాగే తన భార్య తన వెంకటేశ్వరికి, మా అమ్మగారికి, అలాగే ఈనాటి ఈ విగ్రహం ఈ సెంటర్లో పెట్టడం కూడా మా అందరికి కూడా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాం. మేము ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న వాసవిమాత ముద్దుబిడ్డ, అజాత శత్రువు, స్నేహశీలి శ్రీ కడిమిశెట్టి శ్రీరామ్ రామ్జీ గారి కాంస్య విగ్రహ ఆవిష్కరణ ఈరోజు జరుపుకోవడం నిజంగా మా వైశ్యస్లో అందరికీ మాకు గర్వకారణంగా జరుగుతుంది. అంటే కమ్యూనిటీలో ఇంత పెద్ద నాయకుడు మాకు రావడం అన్నది మాకు నిజంగా గర్వకారణం. ఈ మా కళ సాకారం చేసిన అనకాపల్లి గౌరవ శాసన శ్రీ కొణతాల రామకృష్ణ గారికి, ఈ బిల్ల గోవిందకృష్ణ గారికి మా అందరి తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇలాంటి వ్యక్తి కాంస్య విగ్రహం ఏర్పాటు చేసుకోవడం నిజంగా అభినందనీయం, గౌరవకారం కాబట్టి మరొకసారి అవకాశం ఇచ్చిన సభ్యులందరూ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారం.